పల్లెటూర్లలో సమ్మర్ హాలిడేస్ అనగానే పిల్లలకు మొదటిగా గుర్తొచ్చేది ఈతనే. స్నేహితులతో కలిసి కేరింతలు కొడుతూ బావులు కుంటల్లో ఈత కొడుతుంటారు. అదే సిటీలో అయితే బావులు అందుబాటులో ఉండవు కాబట్టి స్విమ్మింగ్ పూల్సే దిక్కు. అయితే ప్రస్తుత నగరంలో ఎక్కడ చూసినా వేసవి శిబిరాలు సందడే కనిపిస్తుంది. చిన్నారులతో స్విమ్మింగ్ పూల్స్ రద్దీగా మారుతున్నాయి. ఇక సమ్మర్ హాలిడేస్ ఒకవైపు పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఎంజాయ్మెంట్ను అందిస్తూనే మరోవైపు ఈతలో శిక్షణ ఇప్పిస్తున్నారు తల్లిదండ్రులు. ఈతతో బాడీ ఎక్సర్సైజ్, ఎండల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. ఈత అంటే అందరికీ సరదానే. చిన్నలు పెద్దలు అనే తేడా లేకుండా ఈత కొట్టేందుకు తెగ ఇష్టపడుతుంటారు. కానీ స్విమ్మింగ్ రాకుండా ఈత కొట్టలేం కాబట్టి శిక్షణ తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రస్తుతం సమ్మర్ సీజన్ కావడంతో ఈ హాలిడేస్ లో తమ పిల్లలకు ఈతలో శిక్షణ ఇప్పించేందుకు మొగ్గు చూపుతున్నారు నగరంలోని చిన్నారుల తల్లిదండ్రులు. పిల్లలు ఎండాకాలం సెలవులను ఇలా సద్వినియోగపరుస్తున్నారు. 3-4 ఏళ్ల చిన్నారులకు కూడా స్విమ్మింగ్ లో శిక్షణ ఇప్పిస్తున్నారు. ఫలితంగా నగరంలో ఎక్కడ చూసినా స్విమ్మింగ్ పూల్స్ ఫుల్ గా కనిపిస్తున్నాయి. స్విమ్మింగ్ నేర్చుకోవాలనుకునే వారికి ఎండాకాలం ఓ చక్కని అవకాశం. టీవీలు, మొబైల్స్, వీడియో గేమ్స్ కు అతుక్కుపోతున్న ఇప్పటి తరానికి ఈతతో మంచి శారీరక వ్యాయామం లభిస్తుంది. ఏడాదంతా పుస్తకాలతో కుస్తీలు పట్టే చిన్నారులు సమ్మర్ హాలిడేస్ లో ఎంచక్కా ఈత నేర్చుకుంటూ స్విమ్ చేయడానికి తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో సిటీలోని స్విమ్మింగ్ పూల్స్ అన్ని ఉదయం, సాయంత్రం వేళల్లో ఫుల్ రద్దీగా కనిపిస్తున్నాయి. చిన్నపిల్లలతో పాటు పెద్దవారు కూడా సరదాగా ఈత కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. స్విమ్మింగ్ వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయనేది అందరికీ తెలిసిందే. ఈత కొట్టడం వల్ల శరీరానికి మంచి వ్యాయామం దొరుకుతుంది. మానసికంగానూ ఉల్లాసాన్ని పొందొచ్చు. దినచర్యలో భాగంగా డైలీ ఒకసారి స్విమ్మింగ్ చేయాలంటున్నారు ఈతగాళ్లు. స్విమ్మింగ్ చేయడం వల్ల కొన్ని జబ్బులకు, మెంటల్ టెన్షన్ కు దూరంగా ఉండొచ్చని చెప్తున్నారు నిర్వాహకులు. స్విమ్మింగ్ పూల్స్ లో ఈత నేర్చుకోవడం ఎంతో హ్యాపీగా ఉందంటున్నారు చిన్నారులు. పిల్లలందరూ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ లో ఎంత బాగా ఆడుకుంటున్నారో, ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కి వచ్చిన తర్వాత వాళ్ళు అంతా మర్చిపోయి చక్కగా ఎంజాయ్ చేయగలుగుతున్నారు. ఎందుకంటే సమ్మర్ లో వాళ్ళకి కొంచెం రిలీఫ్ ఉంటుంది. పేరెంట్స్ కి కొంచెం స్ట్రెస్ తగ్గి వాళ్ళు బాగా ఆడుకోగలిగి మైండ్ రిలాక్సేషన్ కి అది బాగుంటది. కోచింగ్ వైజ్ గా కూడా బాగుంది ఇక్కడ. ఎందుకంటే ఎంతమంది కిడ్స్ ఉన్నా కానీ ఈచ్ కిడ్ కి పర్టికులర్ సమ్ టైం తీసుకుని వాళ్ళు బాగా ప్రతి కిడ్ కి వచ్చేలాగా, అంటే సమ్ కిడ్స్ ని పట్టించుకోవడం కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ కిడ్ కి కొంత టైం కేటాయించి బాగా చెప్తున్నారండి. సమ్మర్ రిలాక్సేషన్ వైజ్ ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, దర్ బాడీ ఆల్సో ఫిట్ గా తయారవుతుంది. మోర్ దెన్ వాకింగ్ కంటే కూడా స్విమ్మింగ్ కంటేనే డాక్టర్స్ కూడా రిఫర్ చేస్తున్నారు. స్విమ్మింగ్ ద్వారా చాలా వరకు వాళ్ళు వెయిట్ లాస్ అవుతారు. కొంచెం ఒబేసిటీ ఉన్న పిల్లలు కానీ చాలా వరకు బ్లాక్నెస్ వస్తుంది అని కొంతమంది ఫీల్ అవుతున్నారు. కానీ బ్లాక్నెస్ వచ్చినా అది పోతుంది, ఒబేసిటీ మాత్రం బాగా తగ్గుతుందండి పిల్లలు. ఎవ్రీ ఇయర్ వస్తానండి. సమ్మర్ టైం బాగుంటుంది. ఇవాళ మంచిగా చల్లగా ఉంటుంది, వాటర్ కూడా క్లీన్గా ఉంటాయి. అప్పుడప్పుడు ఇవాళ స్విమ్మింగ్ చేస్తే కూడా ఫ్లెక్సిబిలిటీ అండ్ ఇంకా హైట్ ఎదిగే గ్రోత్ ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే సమ్మర్ టైంలో కాబట్టి. అండ్ బాడీ కూడా కూల్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. చాలా బాగా అనిపిస్తుంది అంకల్. రోజు పొద్దున వచ్చినప్పుడు బాగుంటుంది. కోచింగ్ కూడా చాలా బాగుంటది. సమ్మర్ లో అయితే ప్రిఫర్ చేయొచ్చు మస్ట్. అండ్ వీళ్ళ కోచింగ్ అయితే చాలా బాగుంటది. మంచిగా పిల్లలకు చాలా బాగా నేర్పిస్తారు. అండ్ బెనిఫిట్స్ వచ్చేసి సన్నగా అవ్వచ్చు అండ్ హైట్ కూడా పెరగవచ్చు. ఈ సమ్మర్ లో అయితే మస్ట్ ప్రిఫర్. సిటీలో ఎండలు ఎక్కువ కావడంతో ఉపశమనం కోసం స్విమ్మింగ్ పూల్స్ కి క్యూ కడుతున్నారు నగరవాసులు. గంటకు ఒక ఫీజు, మంత్లీ కార్డు తీసుకుంటే మరో ఫీజు ఉంటుందని స్విమ్మింగ్ పూల్స్ నిర్వాహకులు చెబుతున్నారు. స్విమ్మింగ్ పూల్స్ లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని, చిన్నపిల్లలకు ఈత నేర్పడానికి ప్రత్యేకంగా కోచ్లను అందుబాటులో ఉంచినట్లుగా చెబుతున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 గంటల వరకు స్విమ్మింగ్ పూల్స్ అందుబాటులో ఉంచుతున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. కేవలం నెల రోజుల్లోనే చిన్నారులకు ఈత నేర్పుతున్నామని చెప్తున్నారు. ఇంకా మనకు వచ్చి ప్రైస్ కూడా తక్కువ ఉంది. అండ్ ఫ్లోటింగ్ కికింగ్ పిల్లలు యాక్టివ్గా ఉంటారు. అండ్ ఫ్లోటింగ్ కికింగ్ చేపిస్తాము. అండ్ ప్రతి ఒక్క పిల్లవాడు వస్తాడు, ఎంజాయ్ చేసి స్విమ్మింగ్లో వెళ్తాడు. మాత్రం
మినిమం 20 days 1 month లో కంపల్సరీ స్విమ్మింగ్ నేర్పిస్తాం. అండ్ ఫ్లోటింగ్ కికింగ్ హ్యాండ్మెంట్ వరకు నేర్పిస్తాము. బబుల్స్ ఇంకా ఫ్లోటింగ్ అంతవరకు వస్తుంది దగ్గర. ఇంకా ప్లేస్ కూడా తక్కువ ఉంటుంది. అండ్ లైఫ్ గార్డ్స్ కంపల్సరీ లాంగ్ లైఫ్ గార్డ్స్ ఉంటారు. 1 2 3 4 5 6 అలా 10 members లైఫ్ గార్డ్స్. నో భయం ఏం లేదు. మీరు ఖచ్చితంగా స్విమ్మింగ్ పూల్ తీసుకురండి. మీ పిల్లలు కన్ఫర్మ్గా 1 month స్విమ్మింగ్ నేర్పించి పంపించే బాధ్యత మాది. కొందరు ఈతను నేర్చుకుందామని స్విమ్మింగ్ పూల్స్ కు వెళ్తే మరికొందరు వేసవి నుంచి ఉపశమనం పొందడానికి చిన్న పెద్ద తేడా లేకుండా స్విమ్మింగ్ పూల్స్ వైపు చూస్తున్నారు.